కొన్ని రోజులుగా ఏమాత్రం పని పాట లేని వైఎస్ఆర్సీపీ నాయకులు రాయలసీమ ప్రాంతానికి ఎన్డీఏ కూటమి అన్యాయం చేస్తుంది. 2019-24 మధ్య కాలంలో రాయలసీమలో గమనీయంగా పడిచింది. ఈ సమస్యల పైన పోరాడుతామని చెప్పి నానా యాగి చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పార్టీ నాయకులకు నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీ 1982లో స్థాపించినప్పటి నుంచి రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందిందా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 2019-24 మధ్య కాలంలో అభివృద్ధి చెందిందనే దానిపైన ఎక్కడ ఏ వేదిక నుంచి అయినా సరే మీతో చర్చించేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సవాల్ చేస్తా ఉన్నా. ముఖ్యంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి మాట్లాడుతున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మేము కాదు నమ్మలేదు. ఎప్పుడు 22/2020 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేయడం జరిగింది. శంకుస్థాపన చేసిన కొద్ది రోజులకే, అంటే అదే ఏడాది అక్టోబర్ 27వ తేదీన ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఎలాంటి అనుమతులు లేనందున మీరు ఈ పనులు ఆపివేయమని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించడం జరిగింది. మీరు పనులు ఆపేయని చెప్పి తర్వాత కొంత పనులు చేయడం జరిగింది. అంటే 3,500 కోట్ల రూపాయల ఎత్తిపోతల పథక నిర్మాణానికి సంబంధించిన ప్రాజెక్టులో ఒక నిర్మాణ సంస్థ ఏం చేసింది, ఎలాంటి పనులు చేయకుండా లిఫ్ట్కు సంబంధించిన మోటార్లను తీసుకొని అక్కడ తెచ్చి పెట్టి 900 కోట్ల రూపాయలను బిల్లుగా చేసుకోవడం జరిగింది. తర్వాత కూడా కొంత పనులు ఇది జరిగి బిల్లులు ఇచ్చే విషయం ఎన్జీటీకి, అంటే ఎవరైతే తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించిన మహబూబ్ నగర్ జిల్లా వాసి ఫిర్యాదు చేశాడో ఆయన మళ్ళీ కూడా ఎన్జీటీకి ఫిర్యాదు చేయడం జరిగింది. మీరు పనులు ఆపమని ఆదేశించినప్పటికీ కూడా ఈ ప్రభుత్వము బిల్లులు చేసుకుంటుంది, పంపులు తీసుకొచ్చి అక్కడ డంప్ చేస్తున్నారని చెప్పినప్పుడు మళ్ళీ 7/6/2021 నాడు పనులు ఆపమని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మరోసారి కూడా ఆదేశం చేయడం జరిగింది. మళ్ళీ ఏం చేశారు, 2 సంవత్సరాల పాటు గమనున్నారు. అంటే ఎన్జీటీలో ఆపమని చెప్పినప్పుడు దానికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసి ఎందుకుగా మేము రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తున్నాం, దీనికి సంబంధించిన ఈడబ్ల్యూసీ అనుమతులు తీసుకొని రావడమో వాటికి ప్రయత్నం చేయకోకుండా కేవలం డబ్బులు దోచేయాలనే యాసతో ఆ పనులను చేయడం జరిగింది. మళ్ళీ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ గా దీన్ని మేము చేపడుతున్నామని చెప్పి 11/8/2023 నాడు జీవో నెంబర్ 364 ఇవ్వడం జరిగింది. దానిపైన కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చాలా సీరియస్ గా రెస్పాండ్ అయ్యి 22/3/2024 తేదీన మీరు ఎలాంటి అనుమతులు లేకోకుండా పనులు చేస్తున్నారు, ఇది మంచి పద్ధతి కాదు, మీరు సిడబ్ల్యూసీకి డిపిఆర్ సమర్పించి ఆ పనులు ప్రారంభించండి, అనుమతులు తెచ్చుకొని ప్రారంభించండి. దీనికి ఎలాంటి పర్యావరణ అనుమతులు కానీ ఇతర ఎలాంటి కేంద్ర ప్రభుత్వ అనుమతులు కానీ కేంద్ర జనసంఘం అనుమతులు కానీ లేకుండా పనులు చేయవద్దని చెప్పి 22/3/2024 నాడు మళ్ళీ ఉత్తర్వులు జారీ చేసి రాష్ట్ర ప్రభుత్వం మా ఉత్తర్వులను అతిక్రమించి పనులు చేస్తున్నారని చెప్పి 2,65,00,000 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వానికి పెనాల్టీ విధించడం జరిగింది. అంటే 2020 నుంచి 2024 మధ్య కాలంలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి. నేను సూటిగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తాను, ఈ పనులు ఆపివేయమని చెప్పింది ఎన్జీటీలో ఉన్న స్టేను ఎందుకు ఎత్తివేయించలేదు? 4 సంవత్సరాల కాలం పాటు దాన్ని ఏదో విధంగా రాయలసీమ ప్రాంత ప్రజానీకాన్ని మోసం చేయాలనే ఆలోచన తప్ప కేంద్ర జనసంఘానికి డిపిఆర్లు సమర్పించడము, కేంద్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర జనసంఘం ద్వారా అనుమతులు తీసుకుని ఆ ప్రాజెక్టులు ఎందుకు ముందుకు తీసుకోబోలేదో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నాయకులు సూటిగా చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. నీకు సంబంధించిన కేసులు అంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న మా అందరి మీద మా పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు పెడితే వాటికి బెయిల్స్ రాకోకుండా ఢిల్లీ నుంచి కోట్లాది రూపాయలు డబ్బులు ఇచ్చి లాయర్లను తీసుకుని ఈ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వాదనలు వినిపించేవారి నీకు సంబంధించిన అక్రమాస్తుల కేసులకు సంబంధించి కూడా
కోట్లాది రూపాయలు లాయర్లకు చెల్లించి కోర్టులో వాళ్ళు నడిపించావు. రాయలసీమ ప్రాంతానికి ఇంత ముఖ్యమైన ప్రాజెక్టులు ఎన్జిటిలో ఉన్న స్టేని ఎత్తివేసేదానికి ఒక్క రూపాయి అయినా సరే లాయర్లకు ఖర్చు పెట్టినావా సూటిగా చెప్పాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పార్టీ నాయకులు నేను డిమాండ్ చేస్తున్నా. అంటే రాయలసీమ మీద అంత ప్రేమ ఉండేవాళ్ళు ఈ రోజు నాన్న యాగి చేస్తున్నారు. రాయలసీమ లిఫ్ట్ రాయలసీమకు ప్రాణాధారం చేయాలని చెప్పి ఈ రోజు కూడా ఎన్జిటిలో స్టే ఉంది. ఇప్పుడు దాన్ని ఎన్జిటిలో స్టే ఎత్తివేసేదాన్ని మేము ప్రయత్నం చేస్తున్నాం ఈ ప్రభుత్వము. వాటిని ఏమాత్రం కూడా ప్రయత్నం చేయకోకుండా ఎప్పుడైతే ప్రతిపక్షంలో ఉంటారో అప్పుడు రాయలసీమ మీద జగన్మోహన్ రెడ్డి గారికి ప్రేమ పుడుతుంది. గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా 1984-89 మధ్య కాలంలో అన్న నందమూరి తారక రామారావు గారు రాయలసీమ ప్రాంత అభివృద్ధి కోసం, రాయలసీమ ప్రాంతంలో శాశ్వత కరువు నివారణ కోసం అంద్రినీవా సుజలశ్ర మంత్రి, గాలేరు నగరి సుజలశ్ర మంత్రి, తెలుగుగంగ ప్రాజెక్టును ప్రారంభించడం జరిగింది. అంతకుముందు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా రాయలసీమ ప్రాంత సర్వతోముఖాభివృద్ధి కోసం ఒక సాగునీటి ప్రాజెక్టు కూడా కట్టిన పాపాలు వలె. ఏ రోజైతే కృష్ణా మిగులు జలాల ఆధారంగా ప్రాజెక్టును నందమూరి తారక రామారావు గారు ప్రారంభించారో మిగులు జలాలు కాదు నిఘన జలాలు కావాలని చెప్పి ఆ రోజు ఈయన తండ్రి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాజశేఖర రెడ్డి గారు రాయలసీమ ఉద్యమాన్ని వదిలిపెట్టడం జరిగింది. అంటే ఏదో విధంగా రాయలసీమ ప్రాంతం సస్యశ్యామలం కాకూడదు, రాయలసీమలో అంటే ప్రజలు మా మాట వినాలా, మేము చేసే మా కాశీ నిజానికి మాకు వంద పాడాలంటే ఎవరికి కూడా పంటలు పండకూడదు, పంటలు పండనప్పుడు పేదరికంతో అలవడిస్తేనే మా చెప్పు చేతుల్లో ఉండాలనే ఒక ఆలోచనతో రాయలసీమ ప్రాంత అభివృద్ధి కోసం ఆ రోజు తండ్రి అడ్డుపడడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల రాయలసీమ ప్రాంతానికి ఏ మాత్రం కూడా మంచి చేయకుండా ఇప్పుడు మళ్ళీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదో ఇదని నానా యాగి చేస్తా ఉన్నారు. ఈ సందర్భంగా సూటిగా అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని, పులివెందుల నియోజకవర్గానికి 2009 నుంచి 2014 వరకు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నావు, 14 నుంచి 19 వరకు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నావు, 19 నుంచి 24 వరకు పులివెందుల శాసనసభ్యుడిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నావు. 2019 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన నీళ్లు తప్ప పులివెందుల నియోజకవర్గంలో అదనంగా ఒక్క ఎకరాకైనా సరే నీళ్ళు ఇచ్చినావా జగన్మోహన్ రెడ్డి? సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఎవరైనా సరే నిరూపించమని చెప్పండి. పులివెందుల వద్దాం. మేము నందిపల్లి వేపల్లి మండలంలో ఉన్న నందిపల్లి చెరువు లాస్ట్ ఆయకట్టు వరకు మేము ఆ రోజు నీళ్ళు ఇచ్చాం. ఈ రోజు నందిపల్లి కంటే ఎక్కువ ఏమైనా నువ్వు నీళ్ళు ఇచ్చావా? ఏ ఒక్క ఎకరాస్ అయినా సరే 1 సెంటీమీటర్ కాలం దగ్గర పులివెందుల నియోజకవర్గంలో. పులివెందుల నియోజకవర్గానికి ఏ మాత్రం కూడా మంచి చేయలేనివి, సాగునీటి పరంగా అభివృద్ధి చేయలేనివి రాయలసీమకు రాష్ట్రానికి నేను మంచి చేసినట్టే నమ్మేదానికి ఇక్కడ ఎవరు కూడా సిద్ధంగా లేరు. జగన్మోహన్ రెడ్డి పిన్నమ్మకు అమ్మకు అన్నం పెట్టినోడు పిన్నమ్మకు బంగారు కావాలి చేస్తానంటే జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి చూస్తా ఉంటే ఏం చేశామని అడుగుతాను నేను. పులివెందుల నియోజకవర్గానికి 1 ఎకరాకు అదనంగా నీళ్ళు ఇవ్వలేనని రాయలసీమకు ఏం చేసింటారో అడుగుతాను నేను. కుప్పంకు నీళ్ళు ఇస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారికి నియోజకవర్గాన్ని నీళ్ళు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మీ అందరూ కూడా చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసులు మీకు అందరూ కూడా తెలుసు. ఏం చేశారు? 10 ట్యాంకర్లు తీసుకుపోయి ఒక కాలంలో సెంటర్లు పెట్టి ట్యాంకర్లతో నీళ్లు వదిలివేయడం జరిగింది. అది సాగునీరు అందజేయడమా? ఈ రోజు నిజంగా దాదాపు అంద్రినీవా కాలంలో 3,850 కోట్ల రూపాయలతో వెడల్పు చేసి కుప్పంలో ఉన్న చివరి గ్రామానికి కూడా, చివరి చెరువు కూడా ఈరోజు పూర్తి స్థాయిలో నీళ్లు ఇవ్వడం జరుగుతుంది. ఇది కళ్ళ ముందర కనబడుతున్న దృశ్యం. అలా చేయకోకుండా ఇష్టానుసారంగా రాయలసీమ ప్రాంతానికి ద్రోహం చేయడం జరిగింది. అదే విధంగా పుంగనూరు, తమ్మలపల్లి, పీలేరి ప్రాంతాలకు నీళ్లు తీసుకొని పోతామని చెప్పి పులివెందుల ప్రాంతం దగ్గర ఉన్న గాలేరు నగరి కాలం నుంచి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించడం జరిగింది. దాదాపు 5,000 కోట్ల రూపాయలతో. ఎవరికి దీన్ని? పెద్దిరెడ్డి కంపెనీకి, పెద్దిరెడ్డి కుటుంబానికి దోచిపెట్టేదానికి ప్రాజెక్టు. దాదాపు 14,500 కోట్ల రూపాయలు ఈ రోజు బిల్లులు చేసుకున్నారు. కనీసం 1 ఎకరాకు నీళ్ళు ఇచ్చినారా? ఎకరా కాదు, 1 లీటర్ నీళ్ళైనా సరే దాని నుంచి ఎత్తుకొచ్చినారా? మొత్తం వేలాది కోట్ల రూపాయలు దోపిడీ చేసుకునే దానికి రాయలసీమ ప్రాంత అభివృద్ధి పేరుతో మోసం చేశారు తప్ప రాయలసీమ ప్రాంత ప్రజానీకానికి చేసింది శూన్యం అని చెప్పి చెప్తా ఉన్నా. అలాగే కర్నూలు జిల్లాలో గుండ్రేవల ప్రాజెక్టు, వేదవతి ప్రాజెక్టులో చంద్రబాబు
చంద్రబాబు నాయుడు 2019లో ప్రారంభిస్తే నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసావు? ఆ టెండర్లన్నీ రద్దు చేసి ఆ ప్రాంతాన్ని ఈ రోజు కూడా ఎండగట్టడం జరిగింది. మళ్ళీ ఈ రోజు ఏం మాట్లాడుతున్నాడు ఆయన కానీ ఆయన పేపరు ఛానల్ కానీ ఆయన పేపర్ కానీ గుండ్రేవుల వేదవతి ప్రాజెక్టు ఎందుకు నిర్మించాలని చెప్పి డిమాండ్ చేస్తాడు. అంటే నీది న్యాయంగా లేకపోతే అదేమన్నా దేంతో మాట్లాడుతున్నా నాకు అర్థం కావడంలే. అంటే అధికారంలో ఉండేటప్పుడు గుండ్రేవులు కనపడాలా, వేదవతి ప్రాజెక్టు కనపడాలా? ఇప్పుడు ప్రతిపక్షంలోకి వస్తానే నీ వేదవతి కావాలా, గుండ్రేవులు కావాలా, రాయలసీమ ఎత్తిపోతల పథకం కావాలా? ఇంత అన్యాయంగా రాయలసీమ ప్రాంతానికి అన్యాయం చేసి మళ్ళీ ఈరోజు ఉద్యమాలు చేస్తారని చెప్పి రౌండ్ టేబుల్ సమావేశాలు లేకపోతే తర్వాత ఇంకా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి మాట్లాడడం జరుగుతూ ఉంది. అలాగే పులివెందులో కూడా కృష్ణా జలాలను ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. దాన్ని కూడా ఈరోజు జీర్ణించుకోలేని పరిస్థితుల్లో ఈరోజు ఉండవు. కాలేటి వాగు నిర్మాణం ఈ సందర్భంగా నేను పులివెందుల గురించి ఎందుకు చెప్తానంటే, పులివెందుల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నువ్వు పులివెందుల ప్రాంతంలో ఉండే సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయకోకుండా ఒక ఎకరాకు అదనంగా నీళ్లు ఇవ్వలేనవి రాయలసీమకి ఏం చేసి ఉంటావు? చక్రాయపేటలో విపరీతమైన దుర్భర పరిస్థితులు ఉంటాయి. ఎండల కాలంలో తాగేదానిగా నీళ్లు ఉంటాయి. కాలేటి వాగు ప్రాజెక్ట్ అని చెప్పి ప్రారంభించినాం. అంతా 250-300 కోట్ల ప్రాజెక్ట్ అది. ఈ రోజు కానీ 5 సంవత్సరాలలో ప్రాజెక్ట్ పూర్తి చేయలేకపోయినాం. మీరు పెద్దిరెడ్డి కంపెనీకి టెండర్ ఇచ్చినారు. పెద్దిరెడ్డి ఇక్కడ పులివెందుల ప్రాంతంలో పనులు చేయకుండా డబ్బులు దండిగా మిగులుతా అని చెప్పి పుంగనూరు తంబలపల్లిలో మట్టి పనులు చేసుకుని దోపిడీ చేసుకోవడం జరిగింది. ఏ రోజైనా కానీ పులివెందుల సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి సమీక్ష చేసినవా? పులివెందుల మీదనే నీకు దృష్టి లేదు, ప్రేమ లేనవి. రాయలసీమ మీద ప్రేమ ఉందని చెప్తే ఎట్లా నమ్ముతామని చెప్పి అడుగుతున్నాం. ఈ రోజు అనంతపురం జిల్లాలో గతంలో తినడానికి తిండి, తాగేదానికి గుక్కెడు మంచినీళ్లు దొరకని పరిస్థితి నుంచి ఈ రోజు ప్రపంచంలో పండే అన్ని రకాల కూరగాయలు, అన్ని రకాల పండ్ల తోటలు కూడా ఈ రోజు అక్కడ పండించే పరిస్థితికి ఈ రోజు అనంతపురం జిల్లా పోయింది. కారణం చంద్రబాబు నాయుడు గారు అంత్రినీవా ప్రాజెక్టు ద్వారా ఆ ప్రాంతానికి నీళ్లు ఇవ్వడం, చెరువులన్నీ కూడా నింపడంతో ఈ రోజు కోస్తా ప్రాంతంతో పోటీ పడే పరిస్థితికి ఈ రోజు అనంతపురం జిల్లా రావడం జరిగింది. ఇంకా కొన్ని 2-3 నియోజకవర్గాలకు సాగునీరు అందించే కార్యక్రమాలు కూడా ఆ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. అలాంటి పరిస్థితి నుంచి దృష్టి మళ్లించేదానికి మళ్ళీ రాయలసీమ పేరుతో గ్రామాలు అనేది తగదని చెప్పి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అలాగే కర్నూలులో కూడా 3 రాజధానుల భాగం కర్నూలులో హైకోర్టు పెడతా అని చెప్పాడు.